సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో కొత్త వ్లాగ్ అయితే ఎంటర్ అయిపోదాం. సో ఈరోజు అయితే మనం పాస్తా చేయబోతున్నాం. సో కొత్త ఏదో ఒకటి ట్రై చేద్దామని చెప్పేసి మేము కూడా ముందుకు వెళ్తున్నాం. మీరు కూడా మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఇవన్నీ చేసేయండి, ఓకేమా? ఇంకా మనం చేస్తున్న పాస్తాకి ముందుకు కావాల్సిన పాస్తావి పైప్స్ ఉంటాయి కదా, అవి తీసుకోవాలి, వాటర్ తీసుకోవాలి, ఇంకా సాల్ట్, ఇంకా మసాలా. సో ఇవైతే మేము ఈరోజు అయితే వాడామన్నమాట. జస్ట్ ఏం లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన చెఫ్ రెహమాన్ అయితే ఇక్కడికి వచ్చేసారనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పాస్తా వేసేసి ఇంకా నీళ్ళల్లో బాగా ఉడకబెట్టేశారు. సో చూస్తున్నారు అనమాట, కన్సిస్టెన్సీ మెయిన్గా గుర్తుపెట్టుకోండి, కరెక్ట్గా అది బాగా ఉడికిపోవాలి. సో సాల్ట్ వేసుకునేసాం, ఇంకా నెక్స్ట్ మసాలా అయితే కలిపేస్తాం అన్నమాట. సో తక్కువగా మీకు కావాల్సినంత దానికి సరిపోయేటంత సాల్ట్ అయితే వేసుకున్నామన్నమాట. సో దాని తర్వాత ఇంకా వెయిట్ చేస్తున్నాం. సో ఇంకా మసాలా కలిపేయడమే ఇంకా మెయిన్. మీకు కావాల్సిన మసాలా, మంచి మసాలా అయితే తీసుకునేసి దాంట్లో కలిపేయండి. సో ఇలాంటి కొత్త వంటకాలు, ఇలాంటి ప్రయోగాలు మేము చాలా చిల్ అవుతూ ఉంటాం, ప్రతిరోజు చేస్తా. మీరు మన ఛానల్కి వచ్చేసి మేము ఈరోజు ఏం చేసాం, రేపు ఏం చేయబోతున్నాం అవన్నీ తెలుసుకుంది. సో ఇలా అయితే జరుగుతుంది మా లైఫ్లో అయితే. సో బాగా కలిపేసి ఇంకా మా రెహమాన్ మాస్టర్ అయితే జరుగుతుందన్నమాట. సో ఇలా చూస్తూ ఉంటేనే వాసన మాత్రం సూపర్గా అయితే అనిపిస్తుంది. సో గుమ్మలు ఆడిపోతుంది అనమాట, స్మెల్ అంతా ఆ పొగలు వస్తున్నాయి చూడండి. సో లాస్ట్కి అయితే ప్రిపేర్ అయిపోయింది. సో ఆ చెయ్యి పడితే చాలు, సో లాస్ట్కి ఏదైనా మాయ అయిపోవాల్సిందే. సో మా రెహమాన్ కూడా లాస్ట్ అయిపోతుంది. సో మేము కూడా దించేస్తాం. ఈరోజు అయితే పాస్తా కొంచెం లైట్ స్నాక్స్గా మేమైతే తీసుకోబోతున్నాం. మీరు కూడా ఈ రెసిపీ నచ్చిందో లేదో నాకైతే తెలీదు, బట్ మీరు చేసుకునే దానికి ఈజీగా ఉంటుంది, చేసేయండి, ఒకసారి ట్రై చేసేయండి. ఎన్ని రోజులు ఇలా వెయిట్ చేస్తారు. సో మా చెఫ్కి ఏమైనా కావాలనుకుంటే మెసేజ్లో, దీంట్లో కామెంట్స్లో చెప్పండి. సో మనం అయితే చిల్ అయిపోతాం. సో లాస్ట్ అడిగేది ఏం లేదండి, ఇంకా వచ్చేసి లైక్, షేర్, సబ్స్క్రైబ్లు మీరు కన్సిస్టెంట్గా చేసేయండి. నేను కన్సిస్టెంట్గా వచ్చేస్తాను, మనం ప్రతిరోజు మాట్లాడేసుకుందాం. అంతే గాయస్, లవ్ యూ ఆల్. సో టేస్ట్ చెప్పడం మర్చిపోయి అనుకుంటున్నారా? సో ఇప్పుడు మా చెఫే చెప్తారు మీకు బాగుందో లేదో. సో బాగుందా సార్? సో ఎలా ఉంది? అదిరిపోయిందంట. ఇంకా ఉంటాను మరి. సో నెక్స్ట్ వంటకంతో కలుపుకుందాం. బాయ్.